పంది పరోటా తిన్నికి వచ్చినాం అనమాట. నీహో లోబాన్ పంది పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్స్, దాంతోపాటు మైదా పిండి, దాని తర్వాత స్పైసెస్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పెట్టేసినాం దాంట్లో కొంచెం వాటర్లో డిప్ చేసిన తర్వాత తందూరి లోపల సెట్ చేసి 不做的时候把它温度降低，他听得懂吗？ శిష్య మనోడు కష్టపడి పాప అంతా చెప్పిండు మనకి, కానీ మనకు అర్థం కాదు లాంగ్వేజ్ కాబట్టి ఏదో రెడీ అయిపోయింది. ఇది ఫుల్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పంది పరోటా తిన్నికి వచ్చినాం అనమాట. పంది పరోటా అని చెప్పి షాక్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నేను మీకు మొత్తం మేకింగ్ ప్రాసెస్తో సహా చూపిస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం ఆన్ స్టేజ్గా కంటిన్యూగా చూడండి. ఇది తందూరిదే అన్నమాట. అది చూద్దాం. నీహో లోబాన్ సే హాయ్. ఇక తొదొచ్చా 6块钱。 6块谢谢. మనోడు ఇట్లా తీస్తాడు కదా. మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఇట్లా వస్తుంది. మనోడు మొత్తం మేకింగ్ ప్రాసెస్ చూద్దాము, ఎట్లా చేస్తాడో చూపిస్తాం మీకు. ఇప్పుడు పంది పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్స్, దాంతోపాటు మైదా పిండి తీసి దాన్ని మంచిగా మెత్తగా కలుపుతాడు. దాని తర్వాత స్పైసెస్ అనమాట. తైషా చీతి మన్మాన్. దాని తర్వాత లాజో లాజో కారం వేస్తాడు అనమాట. మనకి కారం ఉండకపోతే మంచిగా ఉండదు టేస్ట్. కారం వేసి దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాడు. నీట్గా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో పెట్టి మంచిగా సెట్ చేస్తాడు అనమాట. మొత్తం ఏంటంటే ఆర్ట్. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పెట్టేసినాడు దాంట్లో కొంచెం మంచిగా కలుపుతాడు. ఇక మెల్లిగా దానికి ఎత్తి చేస్తాడు. ఇక దాన్ని స్ప్రెడ్ చేస్తాడు. పరోటాలాగా స్ప్రెడ్ చేసినాక ఎట్లా పెడతాడో కూడా మీకు చూపిస్తాడు క్లియర్గా. వాటర్లో డిప్ చేసిన తర్వాత దాన్ని మంచిగా స్ప్రెడ్ చేస్తాడు నీట్గా. చూసాం కదా, మొత్తం వాటర్ వేసుకొని నీట్గా దాన్ని స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఎంతవరకు మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు దాన్ని పల్సగా చేస్తాడు. పల్సగా చేస్తే ఏంటంటే మనకి లోపల ఉన్న పోర్క్ అనేది ఉడుకుతుంది, లేకుండా ఉడకదు. దొడ్డుగా చేయాలి, చాలా పల్సగా చేస్తాడు. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది రెడీగా. ఇప్పుడు దీన్ని తీసి దాన్ని తందూరి వేస్తాడు అన్నమాట. మనం చూసినా దాని తర్వాత తందూరి లోపల సెట్ చేసేసి అంటించేసేది. అది మెల్లిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మెల్లిగా గాలికి తిప్పుతూ ఉంటాడు దాన్ని. చూడండి, 3分钟左右。 కాలుతుంది. ఇంకా చీకటి కనిపిస్తుంది, ఎందుకంటే అది లోపల ఉందన్నమాట మన తందూరి రోటి. ఈ తందూరి ఏంటంటే మొత్తం చూశారు కదా, లోపల బొగ్గులు ఉన్నాయన్నమాట. బొగ్గులు మెల్లిగా కాలుతూ ఉంటాయి. ఫుల్ వేడిగా ఉంది, చూసినా కదా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దాని లోపల ఎప్పుడైనా మనకి గాలి తక్కువైందనుకో, ఇక్కడ సపరేట్గా ఒక డోమ్ ఉంటుంది వాళ్ళకి ఓపెన్ చేయడానికి. ఈ డోమ్ ఉంది కదా, ఈ డోమ్ను కొంచెం లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి గాలి అనేది లోడ్ పోయి అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. 这个下面是调节温度。 什么？ 下面是调节温度的开关。 好。 风口拉得越大，它温度就越高。 不做的时候把它温度降低，他听得懂吗？ శిష్య మనోడు కష్టపడి పాప అంతా చెప్పిండు మనకి, కానీ మనకు అర్థం కాదు లాంగ్వేజ్ కాబట్టి ఏదో ఫార్మాలిటీకి తలక చూపించాలన్నమాట అంతే. చూసా మన రోటీ అయితే రెడీ అయిపోవడం వస్తుంది. దానిలో కూడా పెడితే నా కెమెరా సంకనాగిపోతుంది. నా కెమెరా కన్నా ముందు నా చెయ్యి గూడ్చిపోతుంది అన్నమాట, ఎమ్ము గూడుస్తుంది ఫస్ట్. అంత వేడిగా ఉంది ఇక్కడ, ఎందుకంటే చాలా వేడిగా అనిపిస్తుంది. వీళ్ళ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు నియర్ బై విలేజెస్లో ఉండేవాళ్ళు ఇట్లా ఈవినింగ్ టైంలో వచ్చి ఇట్లా కాలనీలలో సొసైటీలలో పెట్టేసుకొని వెజిటేబుల్స్ వాళ్ళు పండించిన వెజిటేబుల్స్ అమ్ముతారు ఉంటారు వాళ్ళు. అంటే కమర్షియల్ పర్పస్ కాదు, ఎవరన్నా ఎక్కడన్నా ఏమన్నా అమ్ముకోవచ్చు. ఎవరు క్వశ్చన్ కూడా చేయడు ఇక్కడ. అంటే రూల్ అట్లా ఏముండదు అన్నమాట. సో అక్కడే అమ్మాలా ఇక్కడ అమ్మాలా అని చెప్పేసి ఏముండదు. అట్లా తీసుకొచ్చి అమ్ముతుంటారు అనమాట. అంటే అన్ని చిన్న వెజిటేబుల్స్ అనమాట, వాళ్ళ పొలాల్లో పండించినవి ఇవన్నీ. ఇంకోటి చూపిస్తాం మీకు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదేంటంటే పచ్చి పోర్క్. ఇది పచ్చి పోర్క్తో చిన్నవి చేస్తాను అనమాట. చిన్న బిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది చూసారు కదా, కొంతమంది అక్కడే తినేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్లోర్ మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది అన్నమాట దానిలో కూడా. చూసినా కదా, దానిలో కూడా మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దాన్ని ఒత్తుతా ఉన్నాడు, పిసుకుతా ఉన్నాడు. పిసికిన తర్వాత చిన్న రోల్ చేస్తాడు, చిన్నగా. అంటే మరీ అంత పెద్దగా ఉంటుంది, చిన్నగా ఇట్లా బంప్లా ఉంటుంది, బిస్కెట్ లాగా ఉంటుంది అన్నమాట. అది కూడా బాగానే ఉంటుందంట. నేనైతే ఎప్పుడు తినలేదు, ఎందుకంటే దానిలో కూడా ఉప్పు కారం అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి. మన యొక్క దినం అట్లాంటిది. మనం ఏంది అది ఇది రోస్టెడ్ పోర్క్ కాబట్టి తిన్నాను నేను. అది ఇది ఎట్లా అనిపిస్తాడో భలే ఈజీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా మనది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. గీక్తాడు, దాన్ని వేసి గీకిన తర్వాత తీస్తాడు, తీసేసి పెడతాడు. ఆల్మోస్ట్ డన్. రెడీ అయిపోయింది. చూసినా కదా ఎంత మంచి కలర్ఫుల్గా
ఇది ఫుల్ క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. భలే టేస్ట్ ఉంటుంది అది. నేను మీకు తిని కూడా చూపిస్తాను అట్లా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ మనదైతే ప్యాకింగ్ అయిపోయింది. మనైతే డబ్బులు ఇచ్చేయాలి కూడా. ఓకే రైట్. ఈ ఐటమ్ కూడా ఒకటి చూసిపోదాము. చూసారు కదా, ఫస్ట్ దాని లోపల కొంచెం నువ్వులు వేసినాడు. నల్ల నువ్వులు వేసిన తర్వాత చిన్న చిన్న బ్యాచ్లు వేసి ఇలా పెడతారు అన్నమాట. అంతే సింపుల్గా. అది ఇప్పుడు ఉడుకుతుంది అన్నమాట. వాటర్లో వేసేసి చిన్నగా చేసి పెడతాడు. అది ఇప్పుడు మనం తీసేంత టైం పడుతుంది, ఎందుకంటే అది చాలా లావు ఉంది కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం చూపించలేము దాన్ని. చూసారు కదా, 4 బిల్లల్లాగా అంటేసినాడు. అది ఉడకడానికి టైం పడుతుంది. అయినా కానీ మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. అది వేసినంత 2 minutes అయిపోతుండొచ్చు. తొందరగా అయిపోతే మంచిది కదా. ఇక బండి కూడా చూడండి ఎంత మంచిగా ఉందో, ఇంట్రెస్టింగ్గా. చూసినారా, బ్యాటరీ ట్రక్. ఇవి వచ్చేసి బొగ్గులు అనమాట, మిషన్ మేడ్. ఇవి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి. చూసారు కదా, కొంచెం ఫ్లఫ్ లాగా వచ్చేసినాయి అనమాట. అది తీస్తారు ఇప్పుడు. కొంచెం వెయిట్ చేద్దాం. సో తీయడానికి రెడీ అయిపోయాడు, తీస్తున్నాడు చూడండి. చూసినారా, మెల్లమెల్లగా ఎట్లా వచ్చేసినాయి ఫ్లఫ్లు బిస్కెట్ లాగా. ఆల్మోస్ట్ కథం. అది ప్యాక్ చేసి ఇచ్చడమే. ఫ్లఫీగా ఉంటుంది. లోపల ఉడకదా అని డౌట్ పడకనే, ఉడికిపోతుంది ఈజీగా. ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి ఎవ్వరికి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చైనా మనకు ప్రతి ఒక్క స్ట్రీట్లో కనబడతాయి ఇట్లాంటి స్టాల్స్ అన్ని. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. దాని లోపల ఫ్లెష్ అంతా అంటే మీట్ మొత్తం ఉడికిపోయింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో లోపల స్పైసెస్ అన్నీ కలుపుకొని వస్తారన్నమాట. స్పైసెస్ అన్నీ కలుపుకొని వచ్చిన తర్వాత మనం ఏంటంటే దాంట్లో బేసిక్గా కారం ఉండదు కాబట్టి కొంచెం మనం కారం యాడ్ చేయమంటే కారం యాడ్ చేస్తారు మనకి. అంతే, కారం యాడ్ చేసి తందూరిలో కూడా పెట్టేసి మనకి ఇచ్చేస్తారు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. నేను కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో ఏం సంగతి. ఓకేనా, ఇది మన కొత్త ఏం కాదు, మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం. పోర్క్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పోర్క్ అనేది ప్రతి ఒక్కటి ఫామ్లో పెంచుతారు కాబట్టి పెద్ద భయం అనేది పడిపడాల్సింది ఏముండదు. మన దగ్గర ఇప్పుడు పోర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. మీరేమనుకుంటారో పోర్క్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, మన పోర్క్ పరోటా అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు తిని దాని టేస్ట్ ఎట్టుందో చెప్తా. మీరు చూసారు కదా, యాక్చువల్లీ ఇది కొంచెం చల్లగా అయిపోతే ఏమంటే మొత్తం ఇట్లా బెండ్ అయిపోతామన్నమాట. క్రిస్పీ ఉన్నప్పుడే తినేసారన్నమాట. అప్పుడే బాగుంటుంది. మీరు లోపల చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. యాక్చువల్లీ ఆ ఫ్లెష్ అంటే లోపల ఉన్న మీట్ అంతా ఉడుకుతా లేదంటే మస్తు బీభత్సంగా ఉడుకుతుంది. ఎందుకంటే ఆ తందూరి రోటీ అనేది తందూరి ఓవెన్ ఉంది కదా, చాలా వేడిగా ఉంటుంది అబ్బా అది. సూపర్ అండ్ ఆసమ్ టేస్ట్ ఉంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ వీడియోలో పోస్ట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, హ్యావ్ ఏ నైస్ డే, బై బై, జై హింద్.